ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. జూబ్లీ హిల్స్ లో సిట్ ముందు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ఉండి ప్రభాకర్ రావు ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ చేరుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లైట్లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చారు. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న దానిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. రాజకీయ సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇండియాకు వచ్చాక 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ప్రభాకర్ రావును సిట్ విచారణకు రమ్మంది అండ్ ఇవాళ విచారణ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ముందుకు ఎస్ఐటి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. అయితే నిన్న రాత్రి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి దుబాయ్ కి చేరుకోవడం, దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ కి ప్రభాకర్ రావు చేరుకున్నారు. నిన్న రాత్రి 8:40 చేరుకున్న తర్వాత అతనికి ఇమిగ్రేషన్ అధికారులు ఆ లోపలే ఆపేశారు. దీంతో ఆ పోలీసులకు సమాచారం అందించడం, ఇప్పటికే అతని పైన లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఉండడంతో అతన్ని ఇమిగ్రేషన్ అధికారులు ఇటు పోలీసులు వచ్చి క్లియరెన్స్ ఇచ్చేదాకా అతన్ని బయటికి కూడా వదలని పరిస్థితి. నిన్న ఏదైతే రాత్రి 11 గంటల సమయాన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి ప్రభాకర్ రావు వెళ్ళిపోయారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక సూత్రధారిగా ప్రభాకర్ రావు అయితే ఉన్నాడు. అయితే ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు ప్రభాకర్ రావు మీద ఉన్నాయి. ఫోన్ ట్యాప్ కేసులో ఇవాళ విచారిస్తే మాత్రం కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని ఎస్ఐబి సిట్ అయితే ప్రస్తుతం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ కి ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ కి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్రస్తుతం ప్రభాకర్ రావుకు సంబంధించి చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి సిట్ అతన్ని విచారణ జరపనుంది. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఇదే కాకుండా రాజకీయ సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సంబంధించి ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లే టార్గెట్ గా ట్యాపింగ్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంబంధించి సిట్ అధికారులు ఇవాళ ప్రభాకర్ రావు అయితే విచారించనున్నారు. ప్రభాకర్ రావుకు 10:30 గంటల సమయాన జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. కార్యాలయానికి చేరుకున్న తర్వాత అతన్ని సిట్ బృందం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోని 2వ అంతస్తులో అతన్ని ఒక ప్రత్యేక గదిలో విచారించనున్నారు. అయితే ఇండియాకి వచ్చాక 3 రోజుల్లోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలనేది ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు మరి ఇవాళ విచారణకు హాజరవుతారా లేక మరో 2 రోజులు అంటే 3 రోజుల్లోపు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇవాళ హాజరు కాకుంటే మాత్రం రేపైనా ఎల్లుండైనా తప్పనిసరిగా విచారణకు హాజరవుతారు. ఇతను విచారణకు హాజరైతే ఇతని దగ్గర నుంచి ఇప్పటికే 4 నిందితులు స్థాయి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు వాళ్ళందరి విచారణ పూర్తయింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించనున్నారు. అయితే 4 నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకదికైతే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్